ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అంటే వచ్చే సంవత్సరంలో ఏ రాశులలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో క్లియర్గా వివరిస్తానండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 12 రాశులలో 6 రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు వివాహ యోగం అయితే బలంగా సూచిస్తుంది. ఆ రాశుల వారెవరో చాలా క్లియర్గా వివరిస్తాను. మొట్టమొదటి రాశి వృషభ రాశి అండి. 2025 మే 14వ తారీఖు తర్వాత నుండి వృషభ రాశిలో జన్మించిన వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే మాసం ముందు మాత్రం అంటే 2025 జాన్యువరి నుండి 2025 మే 14వ తారీఖు మధ్య కాలంలో వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మే మాసం వరకు మాత్రం మే మధ్యకాలం వరకు బృహస్పతి యొక్క సంచారం ముందు వరకు మాత్రం వివాహ ప్రయత్నాలలో చాలా వరకు అడ్డంకులు సూచిస్తున్నాయి. 4వ ఇంట్లో కేతువు, 10వ ఇంట్లో రాహువు కూడా మీ వైవాహిక సామరస్యాన్ని దెబ్బతినే ప్రయత్నాలు చేస్తారు. మే మాసం వరకు వివాహ సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మే మాసం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయండి. మళ్ళీ మీకు వివాహానికి ఫేవరబుల్ పొజిషన్ ఎప్పుడంటే 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూన్ 26వ తారీఖు వరకు ఈ సమయం, ఈ మధ్య కాలంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి. వీరు ఆడవారైనా మగవారైనా సరేనండి. వివాహ సంబంధాలు కుదరటానికి, సంబంధాన్ని కలుపుకోవటానికి వృషభ రాశి వారికి ఇది చాలా బెస్ట్ టైంగా చెప్పవచ్చండి. మళ్ళీ 2025 నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు శుక్రుడి యొక్క శక్తివంతమైనటువంటి స్థానం కారణంగా వివాహం అయిన వారికి కాని వారికి కూడా, ఇద్దరికి సంబంధాలు వెతికే వారికి శృంగార సంబంధ విషయంలో కూడా పూర్తి మద్దతు, అదృష్టం అనేది మీకు లభిస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారి కల కూడా ఈ సమయంలో సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి 2025 పూర్తయ్యే లోపు మే మాసం తర్వాత నుండి వృషభ రాశి వారికి పెళ్లి గడియలు అనేవి సూచిస్తున్నాయి. తదుపరి రాశి మిథున రాశి అండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయండి. వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం బృహస్పతితో పాటుగా రాహుగ్రహానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందండి. 2025 మే మాసంలో 9వ ఇంటి ద్వారా రాహు యొక్క సంచారం అనేది మీ జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది. కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు ఒక పక్క బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. కాబట్టి కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అది ప్రేమ వివాహం అయినా కావచ్చు, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా కావచ్చు. మే 14వ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారు వివాహం చేసుకునే బలమైన అవకాశాలు అయితే సూచిస్తున్నాయండి. ప్రేమ వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రేమ వివాహాలు చేసుకునే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే, విఫలమైనట్లయితే, ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే మీ కల సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు. కాబట్టి 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు మిథున రాశిలో జన్మించిన వారికి కూడా, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయండి. తర్వాత కర్కాటక రాశి వారికి అండి. గతంలో 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన వారికి చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యాయండి. అయితే ఈ సంవత్సరంలో 2025 జనవరి నుండి మే 14వ తారీఖు వరకు మీకు అనుకూలంగానే ఉంటుంది. పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కావచ్చు అండి. సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. అవివాహితులైన కర్కాటక రాశి వారి గృహంలో వారి వివాహం గురించి చర్చలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయండి. మళ్ళీ 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు వరకు, నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు వరకు ఉన్న కాలంలో కూడా
భార్యాభర్తల మధ్య సామరస్యానికి అలాగే వివాహానికి గ్రహమైనటువంటి శుక్రుడు, ప్రేమకారకుడైనటువంటి శుక్రుడి యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాలలో కర్కాటక రాశి వారికి, స్త్రీలు కావచ్చు పురుషులకి కావచ్చు, వివాహమయ్యే అవకాశాలు బలంగా సూచిస్తున్నాయండి. తదుపరి రాశి తులారాశి అండి. 2025 సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తున్న ఇంకొక రాశి తులారాశి. వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంటుందండి. కరెక్ట్గా చెప్పాలంటే మే 14వ తారీఖు తర్వాత నుండి. బృహస్పతి 9వ ఇంట్లో ఉంటాడండి. వివాహ సంబంధాలు వెతకటం ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే, మీకు సరిజోడి అనిపిస్తే కనుక మాట్లాడుకోవటానికి కానీ, లేదా ఒకవేళ మీరు పురుషుడైనట్లయితే మీకు నచ్చిన అమ్మాయికి చీర పెట్టుకోవటం కానీ, బట్టలు పెట్టుకోవటం కానీ, ఇలాంటివి జరుపుకోవటానికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. కేవలం పెళ్లి కాని వారికి మాత్రమే కాదండి, వివాహితులైన వారికి కూడా మే మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయత పెరుగుతుంది. పెళ్లి కాకుండా ప్రేమించుకుంటున్న వారి మధ్య కూడా ప్రేమ అనేది చిగురిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాబోయే జీవిత భాగస్వాముల మధ్య కావచ్చు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వారి మధ్య కావచ్చు, పెళ్ళైనా అవ్వకపోయినా సరే ఇద్దరి మధ్య సమన్వయం ఉంటుంది, సామరస్యం ఉంటుంది, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుందండి. మీ 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని భగవాను నుండి కూడా తులారాశి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ప్రేమికుల మధ్య అనురాగం, ప్రేమాభిమానాలు ఎక్కువ అవటం. రాహు మీ 5వ ఇంట్లో, కేతువేమో 11వ ఇంట్లో ఉంటారు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుందండి. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి కూడా 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు వివాహ గడియలు అయితే సూచిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, 2025 ఏప్రిల్ మాసం తర్వాత నుండి అనుకూలంగా ఉంటుందండి. 2025 ఏప్రిల్ మాసం ముందు, కరెక్ట్గా చెప్పాలంటే మే 14వ తారీఖు ముందు మీకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఎందుకంటే బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. పెళ్లి సంబంధాలు వెతకటానికి కావచ్చు, పెళ్లి చేసుకోవటానికి కూడా చాలా అనువైన కాలంగా చెప్పవచ్చు. అంతేకాదు, వివాహితులైన వారికి కూడా, ఆల్రెడీ పెళ్ళైన వారికి కూడా మే మాసం ముందు చాలా అనుకూలంగా ఉంటుందండి. శని భగవానుడు మీ 4వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, మార్చి 29వ తారీఖు వరకు మీ 4వ ఇంట్లో ఉంటాడు. అయినప్పటికీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. బృహస్పతి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచి పొజిషన్ అండి. ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా వారితో పెళ్లి సంబంధాలు మాట్లాడటానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు వృశ్చిక రాశి వారికి కూడా వివాహ యోగం అనేది బలంగా సూచిస్తుంది. తదుపరి రాశి మకర రాశి అండి. 12 రాశుల్లో వివాహ యోగం ఉన్న 6వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా మే 14వ తారీఖు ముందు వివాహ విషయంలో కావచ్చు, శృంగార జీవితంలో కావచ్చు గొప్ప ఫలితాలను పొందుతారు. ఎందుకంటే బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి మే 14వ తారీఖు వరకు అవివాహితులైన వారికి అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది. మీ సంబంధంలో మరింత నమ్మకం, ప్రేమ, ఆప్యాయత అనేది పెరుగుతుంది. కుటుంబం నుండి కూడా వివాహ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ తోబుట్టువులు కూడా మ్యారేజ్ మ్యాచింగ్ విషయంలో మీకు బాగా హెల్ప్ చేస్తారండి. బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి చూపు వల్ల కేవలం అవివాహితులకు వివాహ ప్రయత్నాల విషయంలోనే కాకుండా కుటుంబ విషయం కూడా సజావుగా సాగుతుందండి. తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు, మీకు సహాయంగా ఉంటారు, మీకు ఎల్లప్పుడూ వివాహ విషయంలో మద్దతునిస్తూ ఉంటారు. కాబట్టి 2025 సంవత్సరం పూర్తయ్యే లోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ గడియలు అనేవి సూచిస్తున్నాయి.